యూట్యూబ్‌లో ఆడియో అనేది ఎంత పవర్‌ఫుల్లో నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక వీడియోకి ఆడియో అనేది లైఫ్ అనమాట. ఆ ఆడియో అనేది సరిగ్గా లేకపోతే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, లేకపోతే ఏదైనా మ్యూజిక్ గాని మీరు యూజ్ చేస్తున్నప్పుడు అది మీ మాట్లాడే విధానానికి, లేకపోతే మీరు మాట్లాడే పేస్‌కి మ్యాచ్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది ఒక రీజను, మనకు కావాల్సిన మ్యూజిక్ మనం అప్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం ఏదో ఒక కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అని చెప్పి డిఫరెంట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. వాటికి కాపీరైట్స్ పడుతూ ఉంటాయి, చాలాసార్లు కాపీరైట్ క్లెయిమ్స్ పడుతుంది. బట్ స్టిల్ కాపీరైట్ క్లెయిమే కాదు, కాపీరైట్ స్ట్రైక్ కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆడియో అయినా సరే వేరే వాళ్ళ కంటెంట్ కదా, అది వాళ్ళ చాయిస్, వాళ్ళు కావాలంటే కాపీరైట్ స్ట్రైక్ కూడా వేయచ్చు. మరి ఇప్పుడు మనం మ్యూజిక్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు కాపీరైట్ రాని మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. అది కూడా ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన దారి అనమాట. దీంట్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు studio.youtube.com, మీరు ఇక్కడ వెబ్సైట్ చూస్తున్నారు కదా, studio.youtube.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది మన స్టూడియో అప్లికేషనే, కాకపోతే ఓన్లీ డెస్క్టాప్ సైట్లో, అంటే మీకు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అదే మీరు ఫోన్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తారనుకోండి, అప్లికేషన్ ఓపెన్ చేస్తారనుకోండి, దాంట్లో మీకు ఈ ఆడియో లైబ్రరీ అనేది కనపడదు అనమాట. సో మీరు ఈ ఆడియో లైబ్రరీని యూజ్ చేసి మీరు సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్లో ఈ studio.youtube.com ఎలా చేయాలంటే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో మీరు studio.youtube.com అని టైప్ చేయండి. సో డైరెక్ట్ యాప్కి కాకుండా బ్రౌజర్లో అయితే మీరు ఈ studio.youtube.comకి వెళ్తారు. అక్కడ మీరు సేమ్ ఇదే చూస్తారనమాట. డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉంటుందో, డెస్క్టాప్ సైట్లో ఏదైతే ఉందో సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమైజేషను, ఎర్న్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆడియో లైబ్రరీ అని చూడండి, ఇదే నేను చెప్పబోయి ఆడియో లైబ్రరీ అనమాట. ఈ ఆడియో లైబ్రరీలో డిఫరెంట్ సౌండ్స్ కానీ, డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే పిల్లలు మాట్లాడుతున్నట్టు, కార్లు వెళ్తున్నట్టు, ఇట్లాంటి డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్స్ కానీ అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ అనమాట. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి, మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సరే కాపీరైట్ క్లెయిమ్స్ పడిపోతున్నాయి, స్ట్రైక్స్ పడిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అవి ఎందుకు పడతాయి అనేది అనుకో నేను రీజన్ చెప్తాను. ఇక్కడ మీరు ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్ మీద క్లిక్ చేస్తే అట్రిబ్యూషన్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉంది చూడండి. అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే అవి ఫ్రీ, మీరు యూజ్ చేసుకోవచ్చు విచ్చలవిడిగా. ఇంకొకటి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటే వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ పడతాయి అనమాట. మీరు యూజ్ చేసినా సరే క్లెయిమ్స్ పడి మీ దానికి వచ్చిన రెవెన్యూలో కొంత రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫిల్టర్స్లో అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైసెన్స్ టైప్ అని ఉంది చూడండి. ఇక్కడ అన్ని యూట్యూబ్ సింబల్ ఉంటాయి అనమాట. అంటే ఇవన్నీ ఫ్రీ, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ చూపిస్తా చూడండి. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ చూస్తే మీకు సీసీ అని వస్తుంది అనమాట. వీటిని క్రియేటివ్ కామన్స్ అంటారు. సో వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు, ఆ మ్యూజిక్స్ని యూట్యూబ్కి ఇచ్చారు, అవి మీరు వాడుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కానీ వాళ్ళ కాపీరైట్ క్లెయిమ్ ఏదైతే ఉందో అది పడుతుంది అనమాట ఆబ్వియస్లీ. సో ఇలాంటివి పడకుండా ఉండాలంటే మీరు ఇక్కడ అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే కాపీరైట్ ఫ్రీ అది తీసుకోవాలన్నమాట. అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు, ఇదంతా ఫిల్టర్స్ పెట్టడం కన్నా కాకుండా మీరు రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ లైసెన్స్ టైప్ చెక్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, సీసీ అని ఉంటే మీరు యూజ్ చేసుకోలేరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకుంటే నేను దీని మీద క్లిక్ చేస్తే చివరిలో మనకి డౌన్లోడ్ అని బటన్ కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకుని మీకు ఆటోమేటిక్గా ఈ సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ డౌన్లోడ్ అయిపోతుంది. మీరు మీ ఎడిటర్లో, మీ ఇష్టం వచ్చిన ఎడిటర్లో మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఈ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, విచ్చలవిడిగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. ఇది ఒకటిసారి చెక్ చేసుకోండి లైసెన్స్ టైప్ అనేది. ఈ డెస్క్టాప్ సైట్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి క్రోమ్లో అనేది నేను ఆల్రెడీ వేరే వీడియో చూసాను. ఎవరైనా కొంచెం డౌట్ ఉంది డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయడానికి అని అనుకుంటే కనుక మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోని చూసి డెస్క్టాప్ సైట్ ఎలా ఓపెన్ చేయాలి, దాంట్లో మీరు క్రోమ్లో studio.youtube.com ఎలా ఓపెన్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో మీరు మ్యూజిక్ కావాలి, ఫ్రీ మ్యూజిక్ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక, ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.